హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్‌లో ముందుగా 'దిశ' పేపర్‌లో వచ్చిన వార్తలను చూద్దాం. కేసీఆర్ ఏం మాట్లాడబోతున్నారు? చాలా రోజుల తర్వాత ప్రజల్లో గులాబ్ బాసు. ఏ అంశాలను ప్రస్తావిస్తారనే ఆసక్తి. రేపు వరంగల్ జిల్లా ఎలకతుర్తిలో పార్టీ రజతోత్సవ సభ ఏర్పాట్లు పూర్తి. పార్కింగ్ కోసం 5 జోన్లట. కేసీఆర్ ఏం మాట్లాడబోతుండు? 25 వసంతాలు అయింది బీఆర్ఎస్ అంటే టీఆర్ఎస్ పార్టీ పెట్టి అది బీఆర్ఎస్ అయింది. మరి వాళ్ళు 25 వసంతాలు బీఆర్ఎస్‌కే, టీఆర్ఎస్‌కే అనేది చాలామంది అడుగుతున్నారు. వాళ్ళు చెప్పట్లేదు కానీ, సరే ఏ పార్టీ అయినప్పటికీ 25 వసంతాలైంది తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటై. దాని సందర్భంగా చలో వరంగల్ పేరుతో రేపు రజతోత్సవ కార్యక్రమం ఉంది. ఎలకతుర్తిలో వరంగల్ దగ్గర పెద్ద బహిరంగ సభ ఉంటుంది. కేసీఆర్ మొట్టమొదటిసారి ఈ మధ్యకాలంలో చాలా రోజులైంది బయటికి రాక. అక్కడ మాట్లాడతారు కేసీఆర్. కేసీఆర్ మాట్లాడే మాటల కోసం 2 తెలుగు రాష్ట్రాలు, ఒక తెలుగు రాష్ట్రం కాదు, తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా అటెన్షన్‌తో చూస్తున్నారు. ఏం మాట్లాడతారు కేసీఆర్? 18 నెలలు అయింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి బీఆర్ఎస్ పార్టీ దిగిపోయి. 10 సంవత్సరాలు పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీ ప్లస్ ఆ ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ ఇవాళ ప్రతిపక్ష నాయకుడిగా ఒక్కరోజు కూడా అసెంబ్లీలోకి రాలేదు. అంటే మాట్లాడటం కోసం ప్రభుత్వాన్ని నిలదీయలేదు. కానీ రజతోత్సవంలో కేసీఆర్ ఏం మాట్లాడతారు మీటింగ్లో అంటే, ప్రధానంగా మాట్లాడే అవకాశం ఉన్న అంశాలు రైతు బంధు అనేది ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రాం కేసీఆర్దే. అది ఆ ప్రోగ్రాం రైతు బంధు అనే పదం వినగానే కేసీఆర్ గుర్తుకొస్తాడు రైతులకి ఈ రాష్ట్రంలో. దాని గురించి మాట్లాడతారు అనేది ఒక చర్చ. దాంతోపాటు రైతులకు సాగునీరు, తాగునీరు, కరెంటు ఈ అంశాలలో వరి పంటలు కొన్ని వేల ఎకరాలు ఎండిపోయినాయి. ప్రభుత్వం యొక్క అసమర్థత వల్లనే కొన్ని పేపర్లలో, టీవీలలో పెద్ద ఎత్తున వచ్చిన విమర్శలు. దానిపైన రైతుల గురించి రైతు సెంట్రిక్గా, ఫార్మర్ సెంట్రిక్గా స్పీచ్ ఉండే అవకాశం ఉంది. దాంతోపాటు గొల్ల కురుమలకు సంబంధించిన గొర్రెల పంపిణీ, దళిత బంధు, బీసీ బంధు, ఇట్లా ఒక్కొక్కటి కొన్ని అంశాలలో ఏ అంశాల్లో అయితే ఇవాళ రైతులు అసంతృప్తితో ఉన్నారో, ప్రజలు అసంతృప్తితో ఉన్నారో ఆ అంశాలను స్పృశించే అవకాశం ఉంది. 10 సంవత్సరాలు ఏ ప్రోగ్రామ్ చేసి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిండో కేసీఆర్ ఇలా, మళ్ళీ కేసీఆర్ ఇవాళ 18 నెలలు అయినా ముఖం చూపిపోయినా కానీ కేసీఆర్ని ప్రజలు దేనికోసం అయితే గుర్తుపెట్టుకున్నారో, ఏ స్కీములని ఉద్దేశించి అయితే ఆయన ఫోటో వాళ్ళ గుండెల్లో ఉందో, రైతు బంధు కానీ, రైతు భరోసా వీళ్ళు పేరు పెట్టారు, కళ్యాణ లక్ష్మి కానీ, రైతులకు సాగునీరు, తాగునీరు ఇచ్చే దాంట్లో కానీ, రైతులకు కరెంట్ ఇచ్చే దాంట్లో కానీ, రైతులకు విత్తనాలు, ఎరువులు ఇచ్చే దాంట్లో కానీ ఎక్కడా కూడా వైఫల్యం లేకుండా, చెప్పులు వరుసలో పెట్టి క్యూ లైన్లలో నిలబడే పరిస్థితి లేకుండా, కరెంటు కట్టింగులు లేకుండా, ఇట్లాంటి పంటలు ఎండిపోకుండా చాలా విషయాలలో సక్సెస్ఫుల్గా చేసిండు అనేది రైతాంగంలో ఉన్న ఒక భావన. ఎట్ ద సేమ్ టైం రివర్స్ అయింది. కాంగ్రెస్ పార్టీ వచ్చాక పంటలు ఎండిపోయినాయని, కరెంటు కట్టింగ్లు ఉన్నాయని, రైతు బంధు విషయంలో పంపిణీలో ఫెయిల్ అయ్యారని, రైతు రుణమాఫీ విషయంలో కూడా సగం చేశారు, సగం చేయలేదని వీటిపైన మాట్లాడే అవకాశం ఉంది. వీటితో పాటు గొర్రెల పంపిణీ, దళిత బంధు, ఇంధనం ఇళ్ళ, ఇప్పుడు వీళ్ళు ఇంధనం ఇళ్ళు అంటున్నారు, ఆయన డబుల్ బెడ్రూమ్ చెప్పిండు. వీటిపైన కూడా మాట్లాడే అవకాశం ఉంది. వీటన్నిటిపైన మేము ప్రభుత్వాన్ని చీల్చి చెండాడతాం, 18 నెలలు టైం ఇచ్చినాం, సరిపోయింది, ఫుల్ ఫ్లెడ్జ్డ్ టైం ఇచ్చినాం, వాళ్ళు ఫెయిల్యూరు అని చెప్పి. ఈ కంచె గచ్చిబౌలి ఇష్యూ గురించి కూడా మాట్లాడతారంటే దాంట్లో మాట్లాడకపోవచ్చు. ఎందుకంటే ఆయన గతంలో చేసిన కామెంట్లు యూనివర్సిటీలకు అంత భూమి అవసరం లేదు అనే విషయాలు, వాళ్ళు కూడా భూములు అమ్మారు కాబట్టి అది మాట్లాడకపోవచ్చు. కానీ రైతు సెంట్రిక్గా, రైతు కేంద్రంగానే మాట్లాడే అవకాశం. ఎందుకంటే రైతులే ఇవాళ అసంతృప్తితో ఎక్కువ ఉన్నారు. ఇవాళ రైతాంగమే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన ఎక్కువగా అసంతృప్తి. ఎంత స్థాయిలో అయితే వాళ్ళు కాంగ్రెస్ పార్టీని ఆదరించారో అదే స్థాయిలో అంత తొందరగా అసంతృప్తి స్టార్ట్ అయింది. వాళ్ళ గురించే మాట్లాడే అవకాశం ఉంది కాబట్టి అదే మాట్లాడతారు అనేది ఒక చర్చ. విమర్శలు, వార్నింగ్లు, చలోక్తులు కూడా ఉంటాయి అనేది. అంటే విమర్శలు అంటే ఈలాపోయారనే విమర్శలు. ఇంకోటి, మంత్రుల ఫోన్లు ట్యాపింగ్ అవుతున్నాయట. చేయిస్తున్న ముఖ్యమంత్రి. కాళేశ్వరంపై ఇచ్చింది ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కాదు, అది ఎన్డీఏ రిపోర్టు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మంత్రుల ఫోన్లు ట్యాపింగ్ అవుతుందని కేటీఆర్ చెప్తున్నారు. మంత్రులు చెప్పాలి, మీరు ఎక్కడ చెప్తారు? సరే, వాళ్ళ ఫోన్లు ట్యాప్ అయితేనే లేదు, మీరు చేసిన ట్యాపింగ్ కథ ఏంది? ప్రభాకర్ రావు, కిషన్ రావు, రాధాకిషన్ రావు వీళ్ళు చేసిన ట్యాపింగ్ ఏంది? ఆ ట్యాపింగ్ గురించి ముఖ్యమంత్రిగా అప్పుడున్న కేసీఆర్ని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విలేకరులు అడిగితే ఆయనే అన్నాడు, ఏదో చేస్తారా బా, ముఖ్యమంత్రి పోయి ఫోన్లు ట్యాప్ చేస్తారా అని. మరి ఇవాళ ముఖ్యమంత్రి ఎట్ట, రేవంత్ రెడ్డి ఎట్ట ట్యాప్ చేస్తాను, కేసీఆర్ అయాలు చేస్తే అని ఇవాళ చేస్తాడు. అయాలు ఆయన చేసింది నిజమైతే ఇవాళ ఏం చేసింది నిజమైంది. ముందు మీ పైన వచ్చిన ఆరోపణలు ఫోన్ ట్యాపింగ్లో ప్రత్యేకంగా ఒక వ్యవస్థను పెట్టి రాధాకిషన్ రావు, ప్రభాకర్ రావు ఇట్లాంటి చాలామందిని పెట్టుకొని మీరు చాలామంది ఫోన్లు విన్నారు, ప్రైవేటు ఫోన్లు కూడా విన్నారు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బంగారపు షాపుల వ్యాపారులు, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు,
ఇని బెదిరించారు. ఈవెన్ మీ సొంత పార్టీలో ఉన్న నాయకులు కూడా ఇన్నారు అనేది ఒక ఆరోపణ. దానిపైన ఫస్ట్ మీరు సంజాయిషి ఇచ్చుకోండి. చేశారా లేదా? దానిపైన ముఖ్యమంత్రిగా అప్పుడు కేసీఆర్‌ని అడిగితే ఆయన ముఖ్యమంత్రి ఏడన్నా ఫోన్‌లు పోయి ట్యాప్ చేస్తారని నాకు ఇన్ఫర్మేషన్ కావాలి ఇంటెలిజెన్స్ రిపోర్టు. వాళ్ళు ఏం చేశారు? ఏం గడ్డి తిని తెచ్చారు? నాకేం సంబంధం? తెచ్చారు వాడుకున్నాం. వాళ్ళు ట్యాపులు చేశారా లేదా నేనెట చెప్తా అన్నాడాయన. మరి ఇయాల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అదే అంటాడు. ఆయన సొంత మంత్రులపైనే ట్యాపింగ్ చేస్తున్నాడని నేను చెప్తున్నా. లేడీస్ బనానా పార్టీ చేశారట. అరటిపండు నోట్లో పెట్టుకొని కపుల్స్ డాన్స్ అట. సోషల్ మీడియాలో వీడియో వైరల్. కొందరు ఆగ్రహం, మరికొందరు సపోర్ట్ చేశారట. లేడీస్ బనానా పెట్టుకొని చెరోకేపు నోట్లో పెట్టుకొని డ్యాన్స్ చేశారని. మరి ఇదేం ఆనందం? దానికి సంబంధించి సోషల్ మీడియాలో ట్రోల్ అయింది. ఒకవైపు పహల్గామ్‌లో దేశం మొత్తం ఇయాల ఆ మనోవేదనలో ఉంది. చనిపోయి ఉన్నారు 26 మంది. దేశం పైన దాడి జరిగింది, ముష్కర్లు చేశారని. ఇంకొక వైపు వీళ్ళు అరటిపండ్లతోనట ఏదో చేస్తే మామూలు డ్యాన్స్ చేసుకుంటూ పోతే అరటిపండు ఏంది? అరటిపండ్లు అటొకళ్ళు ఇటొకళ్ళు నోట్లో పెట్టుకోవటం ఏంది? ఎగరటం ఏందని సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేశారట. దానిపైన కొంతమంది ఏంది వాళ్ళు ఎంజాయ్ వాళ్ళు చేస్తున్నారు మనకెందుకని కొంతమంది అన్నారట. సరే ఇదయింది. ఇంకోటి పాక్ పౌరులను గుర్తించి ఇంటికి పంపండి. అన్ని రాష్ట్రాలకు అమిత్ షా ఆదేశం జారీ చేసిన తర్వాత సీఎంలతో ఫోన్లో మాట్లాడిన కేంద్ర హోంమంత్రి వివరాలు పంపిస్తే పాకిస్తానీలు వీసాలను రద్దు చేస్తామని వెల్లడి. పహల్గామ్ దాడి హేయమైన చర్య. పీఓకేను భారత్లో కలపాలి. రాజకీయాలకు అతీతంగా కేంద్రానికి మద్దతు ఇస్తామని సీఎం చెప్పిండు. టూరిజం ప్లాజా నుంచి నెక్లెస్ రోడ్లోని ఇందిరాగాంధీ విగ్రహం వరకు కొవ్వొత్తులు ర్యాలీ చేశారు. పాల్గొన్న సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, పీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఎంపీ అజదుద్దీన్ ఓవైసీ పీఓకేను భారత్లో కలపాలి అని చెప్తుండు. పహల్గామ్ దాడి హేయమైన చర్య అని చెప్పి కూడా చెప్తుండు. దాంతోపాటు నిన్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఫోన్ చేసిండట. ఎక్కడెక్కడ పాకిస్తాన్ పౌరులు ఉన్నారో వాళ్ళందరూ పంపించేసేయండి. వాళ్ళకి కొంత లిస్టు కూడా పంపిండట. దట్టు హైదరాబాద్లో పాత బస్తీలో కొంతమంది ఉండట. వాళ్ళ వివరాలు పంపిండు. అండ్ హైదరాబాదు పాత బస్తీ ఏరియా అంటే కొంత సంశయాత్మకంగా ఉంటుంది కాబట్టి ఇమీడియట్‌గా పంపండి అని చెప్పిండట. అదే స్థాయిలో ముఖ్యమంత్రి రేవంత్ కూడా స్పందించిండట పంపిస్తామని. ఎస్సీ వర్గీకరణ చట్టం సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్‌లో మాల మహానాడు పిటిషన్ వేసిందట. విచారణకు స్వీకరించిన డివిజన్ బెంచ్ కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు. ఎస్సీ వర్గీకరణ చట్టం తెలంగాణ అసెంబ్లీలో చట్టం చేశారు. చట్టం చేసి అట్లా అవుతుందో లేదో అమలు అవుతుందో లేదో ఇంకా అది అమల్లోకి రాలే. కొన్ని నోటిఫికేషన్లు వేశారంతే. ఏమంటే కోర్టుకు పోయారు. మాల మహానాడు కోర్టులో వేసింది. నేను హైకోర్టులో తెలంగాణ హైకోర్టులో మాల మహానాడు పిటిషన్ వేసింది. విచారణ స్వీకరించింది డివిజన్ బెంచ్. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు. ఆఫ్టర్ వెకేషన్ అంటే మే తర్వాత జూన్లో వింటామని చెప్పిందట. తెలంగాణ షెడ్యూల్ కులాల రిజర్వేషన్ల సర్దుబాటు చట్టం 2025ను సవాల్ చేస్తూ మాల మహానాడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. చట్టంలో కులాల మధ్య రిజర్వేషన్ల వర్గీకరణకు ఏకసభ్య కమిషన్ ఇచ్చిన రిపోర్టుకు చట్టబద్ధత లేదని పేర్కొంది. ఈ కమిషన్ చట్టబద్ధమైన డేటా సేకరించలేదని తప్పుపట్టింది. 2011లో తీసుకున్న జనాభా లెక్కలను 12లో తీసుకోవడం చెల్లదని, ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో జరిగిన జనాభా లెక్కలు తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపాదికగా తీసుకోవడం వల్ల తీరని అన్యాయం జరుగుతుందని తెలిపింది. ఈ మేరకు మాల మహానాడు దాఖలు చేసిన పిటిషన్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాలు, జస్టిస్ రేణుకా యారాల డివిజన్ బెంచ్ శుక్రవారం విచారణ చేపట్టింది. కమిషన్ రిపోర్టు సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలకు విరుద్ధమనే పిటిషనర్ వాదనపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశించింది. కమిషన్ సరైన డేటాను సేకరించలేదు. ఏకసభ్య కమిషన్ అని ఒకటి వేశారు జస్టిస్ షమీం అఖ్తర్తోని. ఆ ఏకసభ్య కమిషన్గా చట్టబద్ధత లేదు. వాళ్ళు సేకరించిన డేటా తప్పు. వాళ్ళు సేకరించిన డేటా 2011 జనాభా లెక్కల్ని ఆధారంగా చేసుకొని సేకరించారు. ఇది ముమ్మాటికి సుప్రీంకోర్టు గైడ్లైన్స్కి విరుద్ధంగా ఉన్నాయి. కాబట్టి ఈ చట్టాన్ని రద్దు చేయండి వాళ్ళు అడిగింది. 2011లో ఉమ్మడి ఏపీలో ఉన్నాం మనం. ఉమ్మడి ఏపీలో జనాభా లెక్కలను బేస్ చేసుకొని ఎట్లా వర్గీకరణ చేస్తారు? అసలు ఏకసభ్య కమిషన్ ఎక్కడి నుంచి తీసుకుంది డేటా? ఇదంతా తప్పులు తడగుంది కాబట్టి దాన్ని రద్దు చేయాలి. జనాభా లెక్కలు కొత్తగా వచ్చాక చేయాలి. ఎంపరికల్ డేటా లేదు అనేది వాళ్ళు చెప్తున్నారు. ఆ డేటా పైన ప్రధానంగా వేశారు. అది మొత్తానికైతే డివిజన్ బెంచ్ తీసుకుంది. కేసునైతే తీసుకొని గవర్నమెంట్కి నోటీసులు ఇచ్చింది. మే తర్వాత ఇంటమని చెప్పింది. ఇది ఒక వార్త. తీర్మానం మల్లన్నకు హైకోర్టు నోటీసులు ఇచ్చిందట. కేటీఆర్పై చేసిన ఫిర్యాదు కౌంటర్ దాఖలు చేయాలని సూచన. మేడిపల్లి పోలీస్ స్టేషన్లో తనపై నమోదైన కేసును కొట్టేయాలంటే కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్ విచారణలో భాగంగా చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీర్మానం మల్లన్నకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కేటీఆర్పై ఫిర్యాదు చేసిన ప్రతివాది తీర్మానం మల్లన్న తమ వాదనలతో కౌంటర్ దాఖలు చేయాలని శుక్రవారం నోటీసులు జారీ చేసింది. ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన తనకు వ్యతిరేకంగా నకిలీ వీడియోలు క్రియేట్ చేసి ప్రతిష్టను దెబ్బతీశారని ఆరోపిస్తూ కేటీఆర్ ప్లస్ సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిపై మల్లన్న ఫిర్యాదు చేశారు. ఈ కేసులో కేటీఆర్, జగదీష్ రెడ్డి వేసిన పిటిషన్ శుక్రవారం జస్టిస్
మౌసామి భట్టాచార్య విచారించారు. పిటిషనర్ల తరపున న్యాయవాది వాదిస్తూ రాజకీయ కక్ష సాధింపుతో కేసు నమోదు చేశారని అభియోగాలకు ఆధారాలు ఇవ్వన్నారు. పిటిషనర్లు వ్యక్తిగతంగా ఎవరిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేయలేదన్నారు. ప్రతివాదులకు నోటీసు ఇచ్చిన న్యాయమూర్తి విచారణ జూన్ 13కు ఆదేశిండు. తీర్మానం కేటీఆర్ పైన సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి పైన కేసు పెట్టిండు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసిండు కదా, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో లాస్ట్ టైం కాంగ్రెస్ పార్టీ నుంచి. అప్పుడు ఆయన గురించి కొన్ని వీడియోలు రిలీజ్ చేసి నా పరువుని ప్రతిష్టకి భంగం కలిగించారు, ఫేక్ వీడియోలు క్రియేట్ చేసి అని కేటీఆర్ పైన జగదీష్ రెడ్డి పైన ఆయన పరువు నష్టం దావా చేసిండు, కేసు పెట్టిండు. ఆ కేసు పైన ఆ కేసు కొట్టేయండి అని హైకోర్టుకు పోయారు వీళ్ళు. మేడిపల్లికి పోలీస్ స్టేషన్లో కేసు పెడితే ఆ కేసు కొట్టేయండి అని హైకోర్టుకి కేటీఆర్ జగదీష్ రెడ్డి పోతే దానిపైన తీర్మానం నోటీసులు ఇచ్చింది. వాళ్ళు పెట్టిన కేసు పైన మీ కౌంటర్ ఏందో ఇవ్వండి, మరి ఆయన ఏం సంబంధం లేదంటే అదంతా తప్పుడు కేసు అంటుండ్రు, నువ్వు ఎవరైనా ఇవ్వంటే దానిపైన మళ్ళీ నెక్స్ట్ జూన్లో పడ్డదట. ప్రమోషన్లు ఇచ్చారట, పోస్టింగ్లు మరిచినారట. పోస్టింగ్ ఆర్డర్స్ కోసం 203 మంది ఇంజనీర్లు వెయిటింగ్. 6 నెలలైన స్పందించిన జెన్కో మేనేజ్మెంట్. జెన్కోలో ప్రమోషన్లు పొందిన ఇంజనీర్లకు 6 నెలలైన పోస్టింగ్ ఇవ్వలేదు. 2024 అక్టోబర్ 9న అసిస్టెంట్ ఇంజనీర్లు నుంచి అడిషనల్ డిప్యూటీ ఏడీ క్యాడర్ వరకు ఉన్న 203 మంది ఇంజనీర్లకు ప్రమోషన్లు కల్పించారు. 6 నెలలు దాటింది కానీ వీళ్ళకి పోస్టింగ్ లేదు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పనితీరు ఏదంటే గుడ్డేది చేలబడ్డట్టు ఉంది. ఒకటి ఇస్తారు కాగితం, దాని గురించి మాట్లాడరు. ఇప్పుడు ఆ 203 మందికి ఇచ్చారంటే ఏఈల్ని ఏడీఈగా ప్రమోషన్ ఇచ్చారు. మరి వాళ్ళకి ఏదో ఒక పోస్టింగ్ ఇవ్వాలిగా, ఇచ్చేది లేదు. మళ్ళీ వాళ్ళు తిరగాలి, కోర్టులకి ఆఫీసుల చుట్టూ తిరగాలి. ఇదంతా టైం వేస్ట్ ముచ్చట. ఇచ్చింది ఏదో ఇస్తే పోయా, అసలు ఇవ్వకుండా పోయా. ఇస్త్రీ వాళ్ళ గురించి 6 నెలలు అయింది అట. 2024 అక్టోబర్లో ఇచ్చిన వాళ్ళు 9 రోజులు ఇస్తే ఈ ఆట కూడా 6 నెలలు అయిపోయాయి. సాక్షి చూద్దాం. పాక్ను ముక్కలు చేయండి, పాక్ ఆక్రమిత కాశ్మీర్ను భారత్లో కలపండి. సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిండు. అజదును ఓవైసీని పక్కన పెట్టుకొని చెప్పిండు. పాక్ను ముక్కలు చేయండి, పాక్ ఆక్రమిత కాశ్మీర్ను పీఓకేను భారత్లో కలపండి, దానికి మేము మద్దతు ఇస్తాం అంటున్నాం. బంగ్లాదేశ్ని ఏర్పాటు చేసిన ఇందిరాగాంధీని ఆదర్శంగా తీసుకొని దాడులు చేయండి, ఉగ్రముఖులకు గట్టిగా జవాబు ఇవ్వండి, మేమంతా మీ వెంటే ఉంటాం. ప్రధాని మోదీని ఉద్దేశించి సీఎం రేవంత్ పహల్గాం ఉగ్రదాడికి వ్యతిరేకంగా హైదరాబాద్లో కొవ్వొత్తుల ర్యాలీ, మృతులకు నివాళి, పాక్ వ్యతిరేకంగా నినాదాలు. పాల్గొన్న మంత్రులు మహేష్ కుమార్ గౌడ్, అజదున్ ఓవైసీ, అజారుద్దీన్ తదితరులు పాల్గొన్నారట. ఇది ఒకటైతే ఈ నెల 30లోగా వెళ్ళిపోండి. తెలంగాణలోని పాకిస్తాన్లకు డీజీపీ ఆదేశం జారీ చేసింది. పాత బస్తీలో 200 మందికి పైగా పాకిస్తాన్లో ఉన్నట్టు కేంద్రం ప్రకటన చేసింది. 200 మంది ఉన్నారట పాత బస్తీలో, హైదరాబాద్ పాత బస్తీలో. వాళ్ళందరూ ఈ నెల 30లోగా అంటే ఇంకొక 5 రోజుల్లో ఈ రాష్ట్రం విడిచి వెళ్ళిపోండి అని చెప్పి చాలా స్ట్రాంగ్ వార్నింగ్ అయితే డీజీపీ ఇచ్చిండు. మరి వాళ్ళు వెళ్తారా లేరో చూడాలిగా. ప్రజల ఆకాంక్షల నుంచి పుట్టిన పార్టీ బీఆర్ఎస్ అట. నాతో సహా అందరం కేసీఆర్ సైనికులమే. వరుస ఎన్నికలతో రాజకీయ పరిణితి సాధించాం. ఏడాదిన్నరలో రేవంత్ ప్రభుత్వం తేలిపోయింది. ఎన్డీఎస్ఏ నివేదిక కాదు, అది ఎన్డీఏ రిపోర్ట్ అని సాక్షి ఇంటర్వ్యూలో చెబుతుండు. ప్రజల ఆకాంక్షల నుంచి పుట్టిందట పార్టీ. పుట్టి ఉండొచ్చు కానీ ప్రజల ఆకాంక్షల్ని, తెలంగాణ సెంటిమెంట్ తుంగలో దూకి మల్లారెడ్డిని, పువ్వాడ అజయ్ కుమార్ని, ఎర్రబెల్లి దయాకర్ రావుని, తలసాని శ్రీనివాస్ యాదవ్ లాంటి సమైక్యవాదుల్ని ఎప్పుడైతే మీ క్యాబినెట్లో పెట్టుకున్నారో అక్కడ ప్రజల ఆకాంక్షలు లేదు, తెలంగాణ ఆకాంక్షలు లేదు. దట్టు బీఆర్ఎస్ అనే పార్టీ పెట్టారు టీఆర్ఎస్ నుంచి. అప్పుడు ఆకాంక్షలన్నీ పోయినట్టే. పుట్టినప్పుడు ఆకాంక్షలు ఉన్నాయి, తర్వాత లేదు. ఆంధ్రజ్యోతి చుక్క నీరు పోనేమంటాడు సింధు జలాల నుంచి అమిత్ షా. ఉగ్రవాదానికి ఊతమిస్తున్న పాకిస్తాన్కు భారత్ నుంచి ఒక్క చుక్క నీరు కూడా వెళ్లకుండా చూసే పూచి మాది. ఆ దిశగా తీసుకోవాల్సిన చర్యలపై కసరత్తు చేస్తున్నాం. హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో భేటీ అనంతరం జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ వెల్లడించాడు. సరే ఇదంతా ఒక ఎత్తు అయితే చుక్క నీరు పోనీయద్దు, వాళ్ళని పాకిస్తాన్ పైన చర్యలు తీసుకోవాల్సిందే, ఉగ్రవాదుల్ని లేపేయాల్సిందే, ఏరేయాల్సిందే, ఏ కలుగులో ఉన్న పట్టుకు రావాలి, అది దాంట్లో డౌట్ లేదు 100%. కానీ ఇదంతా జరుగుతున్నప్పుడు మనం 140 కోట్ల మంది భారతీయుల ఆత్మ పైన దాడి ఒక టూరిస్టుల పైన దాడే కాదని ప్రధానమంత్రి మోడీ గారు చెప్పిండు. మరి భారతదేశ ఆత్మ పైన దాడి వచ్చి చేస్తుంటే ముష్కర్లు, మన నిఘా వ్యవస్థ ఏం చేసింది? మన ప్రభుత్వ వ్యవస్థలు ఫెయిల్ అయినట్ట, పాస్ అయినట్ట? ఫస్ట్ మనం ఆత్మవిమర్శ చేసుకోవాలిగా, సెల్ఫ్ ఎవాల్యుయేషన్ చేసుకోవాలిగా. మనమేంది, మన దేశం ఏంది, మనకున్న శక్తి ఏంది, మనకున్న వ్యవస్థలు ఏంది? ఒక 5-6 ముష్కర్లు ఎంటర్ అయ్యి మన భారతదేశానికి సంబంధించిన టూరిస్టులని కాల్చి చంపుతుంటే, మతం పేరు అడుక్కుంటూ ఒక ఉన్మాదంగా చేస్తుంటే మనం ఏం చేస్తున్నట్టు, మన వ్యవస్థ ఫెయిల్ అయినట్టు, పాస్ అయినట్టు, అది కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఇది ఏదో జరిగింది మొత్తాన్ని తీసిపోయి పాకిస్తాన్ మీద దోషేద్దాం, ముష్కర్ల మీద దోషేద్దాం అంటే తప్పు చేసినోడి మీద తోసేయచ్చు. కానీ తప్పుకి మనం కూడా బాధ్యత ఉండాలి కదా. మన బాధ్యత ఎంత? ఇదే విషయాలలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఏదైనా ఒక భారతదేశానికి మంచి జరిగిందనుకో, దాన్ని ఎవరు ఖాతాలు వేస్తారు? ఎస్, నరేంద్ర మోడీ అత్యంత శక్తివంతమైన ప్రధానమంత్రి కాబట్టి చేసిండు, ధీరుడు, వీరుడు అంటారు. మరి ఇవాళ చెడు జరిగినప్పుడు కూడా ఆయన ఖాతాలు వేసుకోవాలి కదా, ఆయన చెప్పాలి కదా. ఎస్, దీంట్లో ప్రభుత్వం యొక్క
అసమర్థత కూడా ఉంది, లోపం ఉంది అని కనీసం ఒక వివరణ ఇవ్వాలిగా భారత జాతికి, ప్రజలకి. ఇచ్చుంటే గౌరవంగా ఉండేది. మీరు వివరణ ఇచ్చినా ఇవ్వకపోయినా భారతదేశంలో 140 కోట్ల మంది ప్రజలు, అన్ని రాజకీయ పార్టీలు, అన్ని సంఘాలు, అన్ని వ్యవస్థలు మీకు మీ అడుగులు అడుగేస్తాయి. దాంట్లో డౌట్ లేదు. ఎందుకంటే మద్దతు ఇస్తాయి. జరిగిన విషయం అది కాబట్టి. కానీ మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నైతికంగా మీరు ఒక వివరణ, చిన్న వివరణ ఇవ్వాల్సి ఉండే. ప్రభుత్వం యొక్క వైఫల్యం కూడా దీంట్లో కనిపిస్తుంది. ఇది వాస్తవమే. దీన్ని మేము సరి చేసుకుంటామని ఒక మాట చెప్పాల్సింది. చెప్పుంటే బాగుండేది. ఇది మొత్తానికి చుక్క నీరు రానియము, లేకపోతే తుదముట్టిస్తాం, వేటాడతాం, వెంటాడతాం, దాడి చేస్తాం, చంపేస్తాం, ఇవన్నీ సెంటిమెంట్ కోసం పనికొస్తాయి. వేటాడాలి, వెంటాడాలి, చంపేయాలి, లేపేయాలి, ఏ కలుగులో ఉన్నా తీసుకురావాలి, అది దాంట్లో డౌట్ లేదు. ఇది సెంటిమెంట్ తప్ప అసలు దీనికి ఈ పరిణామాలకు బాధ్యత ప్రభుత్వం కూడా వహించాలి కదా అనేది ఒక పాయింట్. కాళేశ్వరం కార్యాచరణ పెద్దదే, 3 బ్యారేజీల పైన ముంపు మదింపు చేయాల్సిందని పునరుద్ధరణకు భారీ ప్రక్రియ ఉందట. మరి అది ఎప్పుడు కూలియాకబడతారా ఏంది? కాళేశ్వరం, తమ్మిడేటి, మేడిగడ్డ ఇవన్నీ కూలిన తర్వాత కాళేశ్వరం కార్యాచరణ మొదలు పెడతారేమో. అప్పటిదాకా కళ్ళు మూసుకొని దాన్ని మళ్ళీ బీఆర్ఎస్ చేసిందని చెప్పడానికి తప్ప ఏమి లేదు. కాళేశ్వరం బాధ్యులను ఉపేక్షించడం, ఎన్డీఎస్ఏ నివేదికతో ప్రజల ముందు బారాస దోషిగా నిర్ధారణ, తెలంగాణ రైతాంగానికి ఆ పార్టీకి క్షమాపణ చెప్పాలి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేస్తున్నాడు. నాకు తెలిసి రేపు కేసీఆర్ మాట్లాడే దాంట్లో ఇది కూడా ఉంటుంది. కాళేశ్వరం కథ కూలింది అన్నారు, ఇది అన్నారు, ఏడ కూలింది, ఏం కథ, ఇదంతా కాళేశ్వరం బాధ్యులను ఉపేక్షించమంటాడు. ఎవరు ఉపేక్షించమన్నారు? ఎవరు ఉపేక్షించమన్నారు? మీకు ఏం చేయాలో మీకు అర్థం కాక మీరు ఏం చేస్తారో మీకే అర్థం కావట్లే. మన తెలంగాణలో యుద్ధ మేఘాలట, రణరంగం తప్పదా? పహల్గామ్కు ప్రతీకారేచ్ఛతో భారత్, పాక్పై ముప్పెడి దాడికి సన్నాహాలు, ప్రధాని మోదీ హెచ్చరికల తర్వాత మారుతున్న పరిణామాలు, ఆక్రమణ పేరిట భారీ విన్యాసాలు. శ్రీనగర్కు ఆర్మీ చీఫ్ ఉపేందర్ ద్వివేది, సైనికుల సెలవుల రద్దు, శ్రీనగర్ విమానాశ్రయంలో భారీ ఎత్తున భద్రత, జమ్మూ కాశ్మీర్లో కనివిని ఎరగని సెక్యూరిటీ, ఉగ్రజాడుల కోసం అణుఅడుగు జల్లెడ. యుద్ధ మేఘాలట, రణరంగమే తప్పదా అని చెప్పి అనుకుంటున్నారు. ఇక రణరంగానికి ఇప్పుడు ఇదంతా సెంటిమెంట్ రాజేస్తారు. ఆ రణరంగం అయిద్దో లేదో, వాడిని పట్టుకొత్తరో లేదో, కానీ కాల్చిన వాడిని అసలు దొరికితే వాడిని పట్టుకొత్తరా ఇది చెప్పరు. అసలు ఎవరైతే విచక్షణారహితంగా 26 మంది పైన మతం అడుగుతూ కాల్చి చంపారో వాళ్ళని పట్టుకోవాలి ఫస్ట్. పాకిస్తాన్ ఇదంతా తర్వాత సెకండరీ. వాళ్ళని పట్టుకొచ్చి వాళ్ళు చెప్పే పేరుని బట్టి యాక్షన్ తీసుకోవాలి. వాళ్ళని పట్టరారు, వాళ్ళు దొరకరు. కానీ ఇదంతా ఇక తుదముట్టిస్తాం, ఇది చేస్తాం, చుక్క నీరు పోనీయం. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ బీజేపీలకు వణుకు పుట్టిస్తాం. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే రేవంత్ పరుగే. కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే తప్ప అసెంబ్లీకి రాడని ఒక ప్రకటన చేసిండు. ఎవరు? కేటీఆర్ నిన్న ఒక ఇంటర్వ్యూలో. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే అసలు రేవంత్ రెడ్డి అసెంబ్లీలో కూర్చోలేడు, పరుగులు పెడతాడు, ఉరుకులు పెడతాడు, ఆయన మాటలకు తట్టుకోలేడని ఏం చెప్తుండు. అది వచ్చి చూస్తే మరి ఆయన పరుగులు పెడితే పెట్టిండు. ఆయన పరుగులు పెడతాడు అని మీరు ఆగటం ఎందుకు? గులాబీ సంబరం కదులుతున్న పల్లె జనం. బీఆర్ఎస్ రజతోత్సవ సభ కోసం విస్తృత ఏర్పాట్లు. 1300 ఎకరాల బహిరంగ సభ, 200 ఎకరాల సభా ప్రాంగణం, 400 మంది కూర్చునేలా బాహుబలి వేదిక, 10 లక్షల మజ్జిగ ప్యాకెట్లు, 10 లక్షల నీటి ప్యాకెట్లు అట. మొత్తానికి రేపు ఉంది గులాబీ రజతోత్సవం. దానికి సంబంధించి ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయట. దోషి బీఆర్ఎస్ఏ, 1,00,000 కోట్ల ప్రాజెక్టు వృధా అయింది, 3 బ్యారేజీలు పనికిరావు. కేబినెట్లో చర్చించాక అక్రమార్కులపై చర్యలు. కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలు, ఎన్డీఎస్సీ నివేదికతో నిర్ధారణ. ఆ ప్రాజెక్టు బీఆర్ఎస్ జాగిరి కాదు, ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తుండు. దోషి బీఆర్ఎస్ అని వీళ్ళు చెప్తుండ్రు. మరి జ్యుడిషియల్ కమిషన్ వేశారు కదా పీసీ ఘోష్, ఆయన ఏం చెప్పిండు? అలా ఒక సిస్టమ్ ఏమంటే జరుగుతుంది ఎంక్వైరీ. ఆయన ఒక కమిషన్ వేస్తే జ్యుడిషియల్ కమిషను, ఆయన ఇన్వెస్టిగేషన్ చేస్తాను. ఇంతవరకు కేసీఆర్ని వెళ్ళాలి, హరీష్ రావుని వెళ్ళాలి. దోషి బీఆర్ఎస్ ఏంటి? ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది. ఇక ఆ రిపోర్ట్ పైన ఇన్వెస్టిగేషన్ లేదా? జ్యుడిషియల్ కమిషన్ విచారణ ఉండదా? వాళ్ళు ఏం చర్యలు చెప్పారు, ఏం తీసుకోను? మొత్తానికి దోషికి వాళ్ళే అట. క్యాబినెట్లో చర్చించాక అక్రమార్కులపైన చర్యలు తీసుకుంటారు. ఎప్పుడు చర్చిస్తారు? అది గూలాక. అక్రమార్కులపైన చర్యలు ఏం కానీ ముందు దాన్ని కూలకుండా చేయండి ఫస్ట్. కుంగిన మేడిగడ్డని, తమ్మిడేటిని వీటిని కూలకుండా చేయండి. అన్నారం బ్యారేజీలని కూలకుండా. ఎందుకంటే 1,00,000 కోట్లు అంటున్నారు. 1,00,000 కోట్ల ప్రజల సొమ్ముని గంగపాలు కాకుండా చేయాల్సిన బాధ్యత ఇలా కాంగ్రెస్ పార్టీ పైన కూడా ఉంది. నిజంగానే కుంగితే కూలితే. అది చేయకుండా అక్రమార్కులపైన చర్యలు తీసుకుందరు. అది ఎట్లాగా అయింది? దానికి దీనికి సంబంధం లేదు. ముందు దాన్ని కాపాడే ప్రయత్నం చేయండి, ఈ పొలిటికల్ స్టేట్మెంట్లు కాకుండా. ఇది ఆంధ్రప్రభకు సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.